హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. సో ఈ వీడియోలో సోనీ లివ్లో 5 బెస్ట్ తెలుగు డబ్ వెబ్ సిరీస్ ఏంటో చూద్దాం. ఈ లిస్ట్లో డైరెక్ట్ తెలుగు వెబ్ సిరీస్లో యాడ్ చేయట్లేదు, లైక్ మైసభ. అండ్ ఈ వీడియో ఇంటెన్షన్ వచ్చేసి ఓన్లీ తెలుగులో డబ్ అయిన సిరీస్లు మాత్రమే. సో మరి ఇంకా లేట్ చేయకుండా ఆ లిస్ట్ ఏంటో చూద్దాం. నంబర్ 1, ద హంట్, ద రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్. ఇది ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీసిన సిరీస్ ఇది. సో బేసిక్ ప్లాట్ ఏంటంటే, రాజీవ్ గాంధీని కొందరు బాంబ్ బ్లాస్ట్ చేసి చంపేస్తారు. అయితే ఎస్ఐటీ టీం వాళ్ళని 90 డేస్లో ఎలా పట్టుకున్నారనేది కథ. సో మొత్తం సిరీస్లో 7 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఒక్కోటి 40 to 50 మినిట్స్ మధ్యలో ఉంటాయి. అసలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూసా సిరీస్ నేను. బట్ సర్ప్రైజింగ్గా ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకోలే. 90 డేస్లో చంపిన వాళ్ళని ఎలా పట్టుకున్నారనేది చాలా ఎంగేజింగ్గా చూపించారు. ప్రతి ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ ఎపిసోడ్ బాగాలేదు, ఈ ఎపిసోడ్ స్లోగా ఉంది, అలా అస్సలు ఉండదు. 90 డేస్లో వాళ్ళని పట్టుకోవడానికి చేసే ఇన్వెస్టిగేషన్ ఒక్కటే ఉండదు. ఎవరైతే చంపారో వాళ్ళ లైఫ్స్ని కూడా చాలా డీటెయిల్గా చూపించారు. సో ఈ బ్రిలియంట్ వెబ్ సిరీస్ని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. నంబర్ 2, జేఎల్ 50. ఇది ఒక మినీ సైఫై డ్రామా. బేసిక్ ప్లాట్ ఏంటంటే, జేఎల్ 50 అనే ఫ్లైట్ క్రాష్ అవుతుంది. అయితే ఈ ప్లేన్ ఏదైతే ఉందో అది 35 years బ్యాక్ మిస్ అయిన ప్లేన్ అదే. అయితే ఈ కేసుని సిబిఐ ఆఫీసర్ అయిన శాంతను ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. మరి 35 years బ్యాక్ అయిన ఫ్లైట్ ఫ్యూచర్కి వచ్చి ఎలా క్రాష్ అయిందనే సిరీస్లో చూడాలి. సిరీస్లో మొత్తం 4 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఒక్కోటి 30 to 40 మినిట్స్ మధ్యలో ఉంటాయి. ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా స్ట్రైట్ టు ద స్టోరీ అన్నట్టు స్టార్ట్ అవుతుంది సిరీస్. టైం ట్రావెల్ కాన్సెప్ట్ని చాలా నీట్గా అర్థమయ్యేలాగా చెప్పారు. అందువల్ల సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అయితే సిరీస్లో విఎఫ్ఎక్స్ మాత్రం బాగాలేదు, కానీ హీరో పాస్ట్కి టైం ట్రావెల్ చేయడం, అక్కడ సిచ్యువేషన్స్ అన్నీ మారడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఇవి. సో అస్సలు మిస్ అవ్వకుండా ఈ సిరీస్ని చూసేయండి. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. నంబర్ 3, రాకెట్ బాయ్స్. ఇది ఒక బయోగ్రఫికల్ వెబ్ సిరీస్. మొత్తం 2 సీజన్స్ ఉన్నాయి. సో బేసిక్ స్టోరీ ఏంటంటే, డాక్టర్ హోమీ బాబా అండ్ డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ఇద్దరు సైంటిస్ట్ అండ్ మంచి ఫ్రెండ్స్ కూడా. సో డాక్టర్ హోమీ బాబా వచ్చేసి న్యూక్లియర్ ప్రోగ్రాంలో తోపు అండ్ డాక్టర్ విక్రమ్ సారాభాయ్ వచ్చేసి స్పేస్ ప్రోగ్రాంలో తోపు. అయితే ఇద్దరు ఇండియాని సైంటిఫిక్ నేషన్గా ఎలా చేశారనేది కథ. సిరీస్ అయితే చాలా చాలా బాగుంటుంది. 2 రియల్ లైఫ్ క్యారెక్టర్స్ని తీసుకొని సిరీస్ని కూడా అంతే రియలిస్టిక్గా తీశారు. ఇద్దరు సైంటిస్టులు చేసే రీసెర్చ్లు కానీ, ఇద్దరి ఐడియాస్ క్లాష్ అవ్వడం కానీ, మధ్యలో పర్సనల్ లైఫ్ కానీ, ఇలా మల్టిపుల్ ఎలిమెంట్స్ని బ్లెండ్ చేసి చాలా ఇంట్రెస్టింగ్గా తీశారు. సీజన్ 1లో 8 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఒక్కోటి 40 to 55 మినిట్స్ మధ్యలో ఉంటాయి. ఇంకా సీజన్ 2లో కూడా 8 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఒక్కోటి 40 to 50 మినిట్స్ మధ్యలో ఉంటాయి. సో అస్సలు మిస్ అవ్వకుండా సిరీస్ని చూసేయండి. నంబర్ 4, బృందా. మన త్రిష మెయిన్ లీడ్లో చేసిన సిరీస్ ఇది. బేసిక్ స్టోరీ ఏంటంటే, బృందా చేవెళ్ళ పిఎస్లో ఎస్ఐగా వర్క్ చేస్తుంటుంది. సో లేడీ ఎస్ఐ అవ్వడంతో ఎలాంటి కేసెస్ తనకి ఇవ్వరు. అయితే ఒక రోజు చెరువులో ఒక డెడ్ బాడీ దొరుకుతుంది. పోలీసులేమో దాన్ని సూసైడ్ అని చెప్పి కేసుని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ బృందా మాత్రం అది మర్డర్ అంటుంది అండ్ బృందా ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేస్తుంది. మరి ఆ తర్వాత ఏమైందనేది సిరీస్లో చూడాలి. ప్లాట్ లైన్ సింపుల్గానే ఉంటుంది, బట్ దాని చుట్టూ డిజైన్ చేసిన ఓవరాల్ స్టోరీ కానీ, క్యారెక్టర్స్ కానీ, బ్యాక్ స్టోరీస్ కానీ కొత్తగా ఉంటాయి. అందువల్ల సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సిరీస్లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఒక్కోటి 40 to 45 మినిట్స్ లోపు ఉంటాయి. మంచి ఇంటెన్స్ డ్రామా, ఎంగేజింగ్ ఇన్వెస్టిగేషన్ అండ్ అదిరిపోయే ట్విస్ట్లు ఇలా చాలా ఉన్నాయి సిరీస్లో. సో అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఫైనలీ నంబర్ 5, డాక్టర్ అరోరా. ఇది హిందీ వెబ్ సిరీస్. బేసిక్ ప్లాట్ ఏంటంటే, మన అరోరా ఒక సెక్సాలజిస్ట్. అయితే ఒక చిన్న విలేజ్లో క్లినిక్ పెట్టుకుంటాడు. అక్కడ వాళ్ళకి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ బయటికి చెప్పుకోరు. మరి డాక్టర్ అరోరా వాళ్ళని ఎలా డీల్ చేశాడు అనేది కదా. యాక్చువల్గా మెన్కి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ లాంటి ఇష్యూస్ ఉంటాయి. అందువల్ల స్టోరీ ఇప్పటికీ రిలేటబుల్ అనిపిస్తుంది. సో సిరీస్ మొత్తం సెక్స్ గురించి కదా అని చెప్పి చిల్లరగా ఉండదు, క్రింజ్గా అసలే ఉండదు. ఒక అవేర్నెస్ లాగా తీశారు సిరీస్ని. సో సిరీస్లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఒకటి 35 to 45 మినిట్స్ మధ్యలో ఉంటాయి. సో అస్సలు మిస్ అవ్వకుండా సిరీస్ని చూసేయండి. అయితే ఫ్యామిలీతో కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. సో అంతే. ఇంకా సోనీ లివ్లో నాకు ఈ 5 బెస్ట్ అనిపించినాయి. మరి ఇవి కాకుండా మీకేమైనా బెస్ట్ అనిపిస్తే కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.